కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఏలేరు నది తీరాన వెంచేస్తున్న శివకేశవుల ఆలయం వద్ద టీటీడీ బోర్డు సభ్యులు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ చైర్మన్ ఆయన ధర్మపత్ని జ్యోతుల మణితో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ ఆదిశంకరాచార్యులు నెలకొల్పిన శృంగేరి పీఠాధిపతి ఆశీస్సులతో ఒక మహాయజ్ఞం నిర్వహిస్తున్నారని, గత 5 రోజులుగా శివకేశవులకు అన్ని క్రతువులు పూర్తయ్యాయని, గత సంవత్సరం కోటి పార్థివ లింగాల రుద్రాభిషేకం నిర్వహించి కోటి పార్థివ లింగాలను నిక్షిప్తం చేస్తున్న చోట కోటి లింగేశ్వరుడిని ప్రసన్న వెంకటేశ్వర స్వామిని వాయు ప్రతిష్ఠ చేయాలని ఫిబ్రవరి 17వ తేదీ 10:45 నిమిషాలకు వెంకటేశ్వర స్వామిని 11:55కు కోటి లింగేశ్వరుని ప్రతిష్ఠ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని తుని తపోవనం స్వామీజీ శ్రీ 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 సచిదానంద స్వామీజీ చేతుల మీదుగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి భక్తులందరూ విచ్చేసి ఆ శివు కేశవుల దర్శనం చేసుకుని కృపకు పాత్రలవుతారన్నారు. ముఖ్యంగా శివకేశవులు ఎక్కడైతే ప్రతిష్ఠించబడతారో ఆ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉంటుందని విశ్వసిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి టీటీడీ బోర్డు సభ్యులు, ప్రముఖులు, అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతారని, వారందరికీ కూడా అన్నప్రసాదం, తీర్థప్రసాదాలతో పాటుగా అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కొత్త కొండబాబు, అడబాల భాస్కర్రావు, బుర్రి సత్యబాబు, బుద్రెడ్ల సుబ్బారావు, సిద్ధా పవన్ కుమార్, వెలమాటి కాశీ, చాగంటి సత్యనారాయణమూర్తి పాల్గొన్నారు. అందులో భాగంగా రేపటితోటి ప్రథమాంకం పూర్తి కాబోతుంది. గత 4 రోజులుగా ఇక్కడ ఋత్వికులు వైష్ణవ సాంప్రదాయంలోని శైవ సాంప్రదాయంలోని ఇక్కడ కలిసి 4 రోజులు కార్యక్రమం చేయడం జరుగుతుందో ఆ అదృష్టం నాకు ఒకే కాలంలో ఏదైతే రామానుజాచార్య హిందూ మతం అన్నది సర్వ సమానమైనటువంటి మతం, హిందువులంటే ఒకటే జాతి, ఒకే మతం, అందరూ దేవుణ్ణి పూర్తిగా పూజించుకోవడానికి సంపూర్ణమైనటువంటి హక్కు, అవకాశం ఇవ్వాలి. అదే హిందూ మతం యొక్క ఆది మూలం అని చెప్పేసి చెప్పడం. అదే విధానంతో ఆ అవకాశం ఇవ్వాలని ఇవాళ ఇక్కడ చేస్తున్నటువంటి ప్రతిష్ట కానీ, ఈ 4 రోజులు ప్రక్రియ కానీ ప్రతి ఒక్కరికి దేవుడి దగ్గర స్వయంగా వెళ్ళి స్పర్శించి పూజ చేసుకునేటటువంటి అవకాశం కల్పించాలి అనే ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. అందుకే ఇటు శైవులు, ఇటు వైష్ణవులు విధానంలోని దీన్ని వాయు ప్రతిష్టగా చేయబోతున్నటువంటి సందర్భం. తిరుపతి దేవస్థానం చైర్మన్ చెయ్యన్నారు. ఇది టైం కాదు సార్, నాకు తిరుపతి పవిత్రతను కాపాడలేను, నేను పవిత్రంగా ఉండలేను. ఇచ్చే టైం వచ్చినప్పుడు చూద్దరు కానీ చేద్దరు కానీ నేను అడుగుతాను. అంటే నీ మొక్కలు ఏముందో మనం అనుకుంటే ఇవాళ నుంచే నెస్ట్గా ఉండొచ్చు అన్నా సరే. చపలత్వంతో ఉన్నటువంటి మనసు మానవుడు కరెక్ట్ కాదు అని చెప్తే ఆయన అప్పుడు మరి కాపులకి ఇద్దాం అనుకుంటున్నాను, ఎవరికి ఇవ్వాలి చెప్తాను. ఆయన రాజకీయం అయింది. గొప్పలు చదువుతున్నారు కదండి, ఆయన వయసు ఇచ్చాను,
ఆయన విధానానికి కానీ పాపం ఆయన కూడా నాకు లేదు మంత్రి ఆశించాడు, ఇవ్వలేకపోయారు. ఆయన చెప్తే బాగుంటుంది. ఒక చలత్రారికి ఇచ్చాడు. ఇవన్నీ మొదలుపెట్టాక ఈ కార్యక్రమాల్లోకి వెళ్ళాయి. ఈసారి తిరుపతిలో సేవ చేసుకోవడానికి, వెంకటేశ్వరుని సేవ చేసుకోవడానికి అదృష్టం రావచ్చు మనకి. ఆ అర్హత పొందాం మనం, అన్నీ వదిలేసి ఉన్నాం కాబట్టి. అనుకుంటే కానీ ఆశించలేదు, అడగలేదు. ఆయనకైనా అనుకున్నాను చైర్మన్ కాకపోయినా ఒక బాధ్యత కలిగినటువంటి బోర్డు మెంబర్. ఎందుకు బాధ్యత కలిగినటువంటి బోర్డు మెంబర్ అంటున్నానంటే, ఇవాళ చైర్మన్ తర్వాత బోర్డు మెంబర్, అందులో కూడా చాలా బరువైనటువంటి బాధ్యత. తిరుమల దేవస్థానంలో ప్రొక్యూర్మెంట్ కమిటీ చాలా బాధ్యత అండి. వేల కోట్ల రూపాయలుతో రోజు కూడా మనం అక్కడ కావాల్సినటువంటి కైంకర్యాలకు కావాల్సినటువంటి సామాన్లు కొనుక్కోవాల్సినటువంటి అవసరం. అలాగే తిరుపతి దేవస్థానం ఎస్టేట్ కమిటీ అంటే ఆస్తులను పరిరక్షించేటటువంటి బాధ్యత. ఆ దైవానికి ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని ఆస్తుల్ని కూడా పరిరక్షించాల్సిన బాధ్యత. ఈ రెండింటికి కూడా నన్ను ప్రధాన బాధ్యత చేశాను. అయితే 100% నేను న్యాయం చేయగలననే నమ్మకం ఇవాళ ఉంది. ఎందుకంటే నాకు ఇదేం ఆశ లేదు. మీరు ఎన్నికల్లో నా అఫిడవిట్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. మిస్టర్ క్లీన్గా ఉండాలని చూస్తున్నాయి. రేపటి రోజు శృంగేరి మఠానికి ఏదైతే హిందూ దేశంలో ఆది శంకరాచార్యులు మొట్టమొదటిగా ఏర్పాటు చేసినటువంటి శృంగేరి మఠం ఉందో, ఆ మఠాధిపతుల యొక్క ఆదేశంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. దానికి అనుబంధమైనటువంటి మన తాండవ నది ఒడ్డున ఏర్పడ్డటువంటి మఠాధిపతి ఎవరైతే ఉన్నారో వారి చేతుల మీదుగా రేపు ఇక్కడ ఈ ప్రతిష్ట, వాయు ప్రతిష్ట జరగబోతుంది. ఇది 10:45 నిమిషాలకి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్ట, 11:55 నిమిషాలకి ఈశ్వరుడు ప్రతిష్ట, కోటి లింగేశ్వరుడు ప్రతిష్ట. రెండు మనకి జరగబోతున్నాయి. దానికి ప్రత్యేకంగా అందరినీ కూడా, అందరూ ఆహ్వానితులే వచ్చి ఈ మహాక్షేత్రాన్ని, ఈ జరగబోయేటటువంటి క్రతువుని దర్శించాలని, స్పర్శించాలని, అందరూ పునీతులు కావాలి. ఇక్కడ మనసా వాచా నేను కోరుకుంటున్నాను. అయితే రేపటి రోజున ఏదైతే ఇవాళ మనం కోటి లింగేశ్వరుని ప్రతిష్ఠించుకోవడానికి గల కారణం కూడా తెలియజేయాలి. ఇక్కడ మనం గతంలో 9 మాసాల క్రితం
కోటి లింగాలు పూజ చేశాం. ఆ పూజకి 90 రోజులు అహర్నిశలు పరిశ్రమించారు స్త్రీమూర్తులు కానీ సోదరులు కానీ అందరూ ఎంతో అకుటంత దీక్షతోటి మారుమూల ఉన్నటువంటి ఈ గ్రామం వచ్చి ఈ గ్రామంలో కోటి లింగాలు పూర్తి చేయడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా రేపు ఆహ్వానించడం జరిగింది. వారికి రవాణా సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మహిళా సోదరులు ఎవరైతే ఇక్కడికి వచ్చారో ఆ రోజు నుంచి మేము నోట్ చేసుకోవడం జరిగింది. ఏ గ్రామం నుంచి ఎంతమంది వచ్చారు, ఎలా వచ్చారు, ఏంటి అని. మళ్ళీ అదే రకంగా వారందరికీ కూడా పిలిపివ్వడం, వారందరికీ కూడా రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం, బస్సులు కూడా పంపడం జరిగింది. అంటే ఆది మూలం వాళ్ళు ఈ స్థాయికి తేగలిగా. కాబట్టి వాళ్ళందరికీ ప్రప్రథమ దర్శనం ఇవ్వాలి అని చెప్పి ఆ అవకాశం ఇవ్వాలి. మనం కాకపోయినా ఇవ్వాలి, కాకపోతే రేపు వస్తారు, ఎల్లుండి వస్తారు, 10 రోజులు పోయి వస్తారు, నెలలు పోయి రావచ్చు, మహాశివరాత్రికి రావచ్చు. అలా కాకుండా అవకాశం మనం ఒక్కసారి క్రోడీకరిస్తే ఆ అవకాశం అన్నది మొట్టమొదటి దర్శనం ప్రతిష్ట రోజునే వాళ్ళందరికీ ఆ దర్శనం మహాలింగేశ్వరుడిది, కలియుగ వైకుంఠేశ్వరుడిది ఇవ్వాలి అని చెప్పి తలంచి ఆ రకమైనటువంటి కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. కొంత విశేషమైనటువంటి విధానపరమైనటువంటి హిందూ మతం మీద ఒక అవగాహన. దేవుడు, ఆ దేవుడిని మనం పూజించుకోవాలి, ఆ పూజించేటువంటి దానివల్ల మనకు ఫలితం వస్తుంది అన్నదే ఉందను. నిజంగా చెప్పుకోవాలనుకుంటే కోటి లింగాలు పూజ చేసే వరకు కూడా ఏదైనా గుడికి వెళ్తే దండం పెట్టడం తప్పించింది. మా శ్రీమతి బొట్టెడితే ఆ బొట్టు ఎట్టించుకోవడమే లేట్. నాకు మళ్ళీ జనం ఎక్కడ పారిపోతారో అని చెప్పేసి పారిపోవడమే. ఆ బొట్టు ఎట్టించేసుకో ఆవిడైతే పూజలు చేస్తుంది, అది చేసిన తర్వాత నన్ను పిలిచి బొట్టు పెడతాను. అదే ఎవరో ఆయన గుర్తు తెలియనటువంటి వ్యక్తి నాకు ఒక స్ఫటికలింగాన్ని ఇచ్చాను. ఆ ప్రక్రియ జరిగే ఆ 11 రోజుల్లో కంగారులో జేబులు వేసుకున్నాను. రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ తీసేస్తుంటే ఈ స్ఫటికలింగం నేను ఉన్నాను అంట చెప్పేలా ఎవరో ఇచ్చారు ఇదంటే. అయితే దీన్ని మనం పూజ గదిలో పెట్టి రేపటి నుంచి రోజు పంచామృతాలతో పూజ చేద్దాం, రమహానీది ఇచ్చాడు అని చెప్పి అక్కడి నుంచి మాత్రం పంచామృతాలతో మాత్రం అభిషేకం రోజు చేసే బయటకు వస్తాను. అప్పుడు కూడా నమో శివ, ఓం నమ శివాయ, నమో వెంకటేశ అంటాను తప్పించి రెండో మంత్రం నాకు ఉచ్చరించడం వ్యాధికి రాదు. అంతకంటే మనసు పెట్టి ఒక భక్తి భావంతో నిస్వార్థంగా దేవుని పూజిస్తే మంత్రాలు ఉచ్చరించక్కర్లేదు దొరుకుతుంది అనే భావన. దాని మీద ప్రయత్నం చేయలే. సినిమాల్లో చూసిన కథ ఇతివృత్తాలు కానీ, ప్రజలు చెప్పేటటువంటి ఇతివృత్తాలు కానీ, పూర్వం బుర్రకథలు, హరికథలు, నాటకాల ద్వారా మనం తెలుసుకున్నాయి. కానీ సామాజిక పరమైనటువంటి అనుభవం తప్పించి దీని మీద ఏ భాగవతాన్ని చదవలేదు, ఏ భారతాన్ని చదవలేదు, ఏ గ్రంథాన్ని సృష్టించలేదు. ఏ కాలాన్ని అయితే కోరుకుంటున్నానో, ఏ కాలంలో ఏది కావాలి అని కోరుకున్నానో అదే జరిగిందని అనుకుంటున్నాను. నాకు 48 సంవత్సరాలు ఉన్నప్పుడు